ఓకే. మీరు ఇప్పుడు అన్నారు టెక్కలి నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆదరించారు అని. కానీ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు, మీకు ఈ వయసులో అవసరమా, ప్రేమ అంటున్నారు, దానికి పేరు పెట్టారు ప్రేమ అని. కానీ ఇది అంతా అవసరమా? మీ ఏజ్లో మీ పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, మీ వాళ్ళని చూసుకోవాల్సింది పోయి మీరు ప్రేమ ప్రేమ అంటూ రీల్స్ చేసుకుంటూ మీ జీవితాన్ని సాగిస్తున్నారు అంటున్నారు. అలాగే మీరు చాలామందికి సవాల్ విసిరారు ఇప్పుడు. కానీ మాధురి గారిలో అంటే ఒక మనిషిని మనం ఇష్టపడాలి అంటే ఒక క్వాలిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మాధురి గారిలో ఏం క్వాలిటీ చూసి మీరు ఆమెను ఇష్టపడ్డారు? ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగారు పిల్లలకి ఉంటుండగా, నా పిల్లలు ఇద్దరు డాక్టర్స్, చాలా చక్కగా వాళ్ళని చూసుకున్నాను. సరే మా ఇంట్లో వాణియే దువాడ నా భర్తే నాకు కావాలి అనుకుంటే కాదు ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. ఇంతవరకు రాదు. 4 గోళ్ల మధ్య జరగాల్సింది మీకు అందరికీ ఉంటాయి కుటుంబాల్లో, 4 వాల్స్ మధ్య జరగాలి. కానీ మీడియా ముందు జరగకూడదు, అధిష్టానం ముందు జరగకూడదు, ప్రజల ముందు జరగకూడదు, కార్యకర్తల ముందు జరగకూడదు. అది తను చేశారంటే నన్ను రచ్చ చేసి రోడ్డు మీదకి లాగి నన్ను కంపు చేసేస్తే సరే ఆమె అలా బ్రతకాలనుకుంటున్నారు. నన్ను ఆర్డినరీ ఫెలో అని, వీడికి ఏముందని, వీడికి ఏం శక్తి ఉంది, వీడెవడు, వీడి స్థాయి ఎంత, వీడి బ్రతికెంత, వీడికి నేను లైఫ్ ఇచ్చాను. సరే ఆ లైఫ్ తను అనుభవించని నేను ఎందుకని అధిష్టానానికి చెప్పి టికెట్ కూడా నేనే ఇప్పించాను. ఎవరు చేస్తారు ఈ పని? మీరు విమర్శించారు కదా, నేనేదో ఈ వయసులో కూడా ప్రేమ కోసం ఇదన్నాను కదా. టికెట్ ఇచ్చాను, ఎవరైనా ఇస్తారా? అధిష్టానానికి చెప్పి నాకొద్ద టికెట్ ఆమెకి ఇవ్వండి అన్న. ఈ దమ్ము ఎవరికైనా ఉందా? 25 సంవత్సరాలు రాజకీయాలు చేసిన తర్వాత టికెట్ ఇచ్చేయండి అని అనే ఆ శక్తి ఆఫ్కోర్స్ మళ్ళీ అది నా దగ్గరికే వచ్చింది, నేను పోటీ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత విషయం. అది తను నిలబెట్టుకోలేకపోయింది, నన్ను ఎలా నిలబెట్టుకోలేకపోయారు, అది కూడా నిలబెట్టుకోలేకపోయారు. మీరు ఎలా తీసుకుంటారో తెలియదు. ఆ టైంలో మిమ్మల్ని చాలా ఇదిగా మాట్లాడారు. మీకు ఇల్లు కూడా లేదు అసలు, ఆయన లుంగీ షర్ట్ ఓన్లీ ఆయన ఒక కట్టుబట్టలతోనే వస్తే ఇవంతా ఆయనకి ఈ స్టేజ్కి రావడానికి కారణం నేనే అంటున్నారు. మరి ఇప్పుడు 4 వాల్స్ మధ్య అని ఉంటే బాగుండేది, జనం మధ్య పబ్లిక్లో మీడియా ముందు అన్నారు కాబట్టి అందుకే ఈ పరిస్థితి దాపరించింది. అదే నేను మీకు అంటున్నా. అంతేగాని ఈ వయసులో నేను ప్రేమ వ్యవహారాలు నడపడానికో, పిల్లల్ని అన్యాయం చేయటానికో, ఆమెకు అన్యాయం చేయటానికో కాదు. ఈమె మీరు మరో ప్రశ్న కూడా అడిగారు. ఈమె మా కుటుంబంలో నాకు దారుణంగా ఇంటికి తాళం వేసేసిన తర్వాత నేను ఒక ఏడాది కాలం పాటు బయట ఉంటే పార్టీలోకి రాజకీయాల్లోకి మేమే తెచ్చాం. తెచ్చిన తర్వాత ఆమె పేరుతో రచ్చ జరిగిపోయింది బయట. రచ్చ చేసేసిన తర్వాత అప్పుడు ఏం చేశారు, తను నాకెందుకు రా బాబు వీళ్ళ ఫ్యామిలీ గొడవలు, సాల్యూట్ అని చెప్పి పోవచ్చు. కానీ శ్రీనివాస్ గారికి అన్యాయం జరిగిద్ది, పాపం ఒంటరి అయిపోయినాడు, సరైన టైంకి భోజనం కూడా లేదంట. ఈ రాజకీయాలు ఎలా చేస్తాడు, ఎలా తిరుగుతాడు, ఎలా ఉంటాడు, అందరూ విడిచిపెట్టేశారు ఆయన్ని, నేనున్నాను అని చెప్పి ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే నాకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసి, నాకు వాహనాల ఏర్పాట్లు ఇవన్నీ చేసి, మీకు తెలుసా ఈ చేత్తో కొన్ని 100 కోట్లు సంపాదించింది నేను వ్యాపారాల్లో, అన్నీ ఖర్చు పెట్టేసి లోన్స్ వరకు వెళ్ళిపోయి ఆఖరికి డీజిల్ పోయించుకోలేని స్థితికి కూడా వచ్చాను. మీకు తెలుసా, నమ్ముతారా? అంటే నా ట్రాక్ ఒకసారి చూసుకోండి. నేను ప్రపంచ స్థాయిలో గ్రానైట్ ఐకాన్ బ్రౌన్ గ్రానైట్ ఓనర్గా ఎదిగిన నేను, ఈ డబ్బు ఏమైపోయింది, ఈ టర్న్ ఓవర్ అంతా ఏమైపోయింది? రాజకీయాల్లో తగలబెట్టాం. ఇది మా ప్రజలకు బాగా తెలుసు. తగలబెట్టిన తర్వాత ఇంతటి వాడిని కూడా రోడ్డు మీద ఒక్కడిని అయిపోయినప్పుడు ఒక స్త్రీమూర్తి వచ్చి నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఏదో మంచి వచ్చాడో రాజకీయాల్లోకి వచ్చాను, నా పేరుని పెట్టి మీకు అన్యాయం చేశారు, ఏం జరిగినా నేనున్నాను అని తను వస్తే, తను నాకు ఆలనాపాలన అన్నీ చూసుకుంటూ ఒక షెల్టర్ టెక్కల్లోనే మళ్ళీ ఒక ప్లేస్, ఒక నివాసం ఏర్పాటుకు పూర్తిగా సహకరించి, నేను ఎలక్షన్ నిర్వహించవలసి వస్తే ఒక పెద్ద టీంని రెడీ చేసి, ఆ టీం ద్వారా ఫోన్ కాల్స్, 2-3 లక్షల మంది ఓటర్స్ ఉంటే ఓటర్స్ అందరికీ ఫోన్ కాల్, ప్రతిరోజు ఒక 45-50 మంది ఫోన్స్ పెట్టుకొని ఫోన్లు చేయాలి. తర్వాత నా కోసం ఒక 36 మంది 4 మండలాల్లో తిరగాలి. వీళ్ళకి నెలకు 12 లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ సుమారు 8 నెలలు మెయింటైన్ చేసింది. అవసరమా? ఇవన్నీ అవసరమా? ఇన్ని చేసి నిలబడినటువంటి ఈ వ్యక్తికి దయచేసి మీరే చెప్పండి ఏం చేయాలి? ఎస్, నా కుటుంబం సెటిల్ అయిపోయింది, ఆస్తి రాసి ఇచ్చేసినాను, పిల్లకి పెద్ద పాపకు మ్యారేజ్ చేస్తాను, ఇంకో పాపకి చేస్తాను, ఓకే, నేను ఎలాగైనా బ్రతుకుతాను, మగాళ్ళకి అది ఎలాగైనా బ్రతికిస్తాను, ఏముంది, నా కోసం తనెందుకు
స్పాయిల్ అవ్వాలి? తన జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? తను రోడ్డెక్కి నిలబడినప్పుడు దయచేసి ఆ విమర్శకులకు కూడా అడుగుతున్నాను, ఏం చేయాలి చెప్పండి సమాధానం. మొదలెద్దామా? ఆదుకోవాలి అని నేను అంటాను. ఎస్, అదే నేను చేసి నా కోసం నిలబడిన మాధురి కోసం నేను నిలబడ్డా. అంటే ఇప్పుడు మీరు అన్నారు నేను కూడా సపోర్ట్ చేశాను ఆదుకోవాలి అని. ఆదుకోవటం కాదు ఇక్కడ, కానీ నా కోసం జీవితాన్ని నాశనం చేసుకున్న అమ్మాయి కోసం నేను నిలబడాలి. నేను ఆదుకోవాల్సిన అవసరం లేదు, ఆర్థిక స్థితిమంతురాలే, ఆర్థికంగా అన్నీ ఉన్నాము. అంటే మీరు అన్నారు జీవితాన్ని నాశనం చేసుకొని నా కోసం కష్టపడింది అని, కానీ ఈ మాధురి గారికి కూడా ఒక లైఫ్ ఉంది. తనకి 3 పిల్లలు ఉన్నారు. కానీ ఆ లైఫ్లో ఆమె ఎంజాయ్ చేసినప్పుడు మళ్ళీ మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అని నేను అడుగుతున్నాను. ఏముంది నా దగ్గర? అదే మీరు చెప్పాలి. డబ్బు ఉందా, అధికారం ఉందా, పోనీ టికెట్ ఉందా, అన్నీ పోయినాయి కదా 2023 సంవత్సరంలో. 2022 నుంచి జరుగుతున్నాయి గొడవలు, 23లో అన్నీ పోయినాయి. నాకు 23 జూన్ నెల వచ్చినప్పుడు క్లోజ్ కథం, కేర్ ఆఫ్ ఫుట్పాత్, ది గ్రేట్ దువ్వాడ శ్రీనివాస్. ఎందుకు రావాలి? ఈ రోజు వరకు ఎందుకు ఉండాలి? ఇదే ప్రేమ అంటే